వెల్కమ్ టు ఆర్ఎన్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. డైరీ ఫామ్ లెంత్ ఇంటూ బ్రెత్ వచ్చేసి లెంత్ 74 ఫీట్స్ అండ్ బ్రెత్ వచ్చేసి 45 ఫీట్స్, హైట్ వచ్చేసి 12 ఫీట్స్ వరకు ఉంటుంది మనకి మొత్తం. ఈస్ట్ ఫేసింగ్ నుంచి ఎంట్రింగ్ ఉంటుంది మనది. ఈస్ట్ ఫేసింగ్ నుంచి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ దుడ్డెలు కట్టేసుకోవడానికి ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 12 దుడ్డెల వరకు కట్టేసుకోవచ్చు మనం. ఒక్కొక్క దుడ్డకి 3 ఫీట్స్ వరకు గ్యాప్ ఉంటుంది మధ్యలో. సో ఇది అయిపోయిన తర్వాత దుడ్డెలు అయిపోయిన తర్వాత మధ్యలో ఒక కాలువ ఉంటుంది. కాలువ తర్వాత మనకి వచ్చేసి బఫెలోస్ పెట్టుకోవడానికి ఉంటుంది, బఫెలోస్ కట్టేసుకోవడానికి. ఒక్క గాడికి మనం 12 బర్రెలను కట్టేసుకోవచ్చు. బర్రె ప్లస్ బర్రె పక్కన దూడ కూడా కట్టేసుకోవచ్చు. సో ఒక్క వరుసలో మనం 24 కట్టేసుకోవచ్చు. 12 గేదెలు, 12 దూడలు. మనకి ఈ గాడిలోనే వాటర్ ప్లస్ ఈ గాడిలోనే ఫీడింగ్ కూడా దీంట్లోనే మనకి మొత్తం. సో ఇక్కడ మధ్యలో 3 ఫీట్స్ ఉంచడం జరిగింది. ఆ 3 ఫీట్స్ మధ్యలో నుంచే మనం గ్రాస్ వేయడం కానీ లేకుంటే ఇంకేమైనా ఫుడ్ దాన వేయడం కానీ అక్కడ వెనక గల్లీలో నుంచి వేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ సైడ్. సో ఇటు కూడా సేమ్ మనకి 12 గేదెలు 12 దూడలు కట్టేసుకోవడానికి ఉంటుంది. అండ్ మధ్యలో వచ్చేసి మనకి కాలువ ఉంది. సో ఇటు సైడ్ మళ్ళీ ఇటు పక్కన కూడా సేమ్ 12 దూడలు 12 గేదెలు కట్టేసుకోవడానికి ఉంటుంది. సో సేమ్ దేనికైనా మనకి వాటర్ సిస్టమ్, తాగడం తినడం గాడిలోనే. సేమ్ మనకి ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఎలా అయితే గల్లీ ఉందో సేమ్ మనకి థర్డ్ దానికి కూడా అలానే బ్యాక్ సైడ్ నుంచెలే ఫీడింగ్ వేయడం జరుగుతుంది. థర్డ్ దానికి కూడా సేమ్ యాజ్ యూజువల్. మన ఫామ్కి వచ్చేసి 4 ఎగ్జాస్టర్లు పెట్టడం జరిగింది. నార్మల్గా అయితే పెట్టినా పెట్టకున్నా అంత యూజ్ అయితే ఏం లేదు. ఈస్ట్ నుంచి ఎంట్రీ కాగానే మనకి 2 రూమ్స్ అవపడతాయి. ఈ 2 రూమ్స్ వచ్చేసి వర్కర్స్కి, మన దగ్గర పనిచేసే వర్కర్స్కి. ఈచ్ రూమ్ వచ్చేసి 10x10 ఉంటాయి. 2 రూమ్స్ సేమ్ ఉంటాయి. ఈ 2 రూమ్స్ తర్వాత మనకి ఇంకో రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోనే మనం దానా బత్తాలు స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది. ఆ 2 రూమ్స్తో కంపేర్ చేస్తే ఈ రూమ్ కొంచెం చిన్నగా ఉంటుంది. మనకి ఎటు చూసినా 1 ఫీట్ కాలువ ఉంటుంది. సో ఆ కాలువలో మనకి బఫెలోస్ కడిగిన వేస్ట్ వాటర్ మొత్తం, ఆ పెండ వాటర్ వేస్ట్ వాటర్ మొత్తం ఆ కాలువలోకి వస్తే ఇక్కడ ఒక పైప్ ఉంటుంది. ఆ పైప్ నుంచి వెళ్ళి మన పక్కకి ఇక్కడ 2 ఓడలు ఉంటాయి. ఒక ఓడలో మొత్తం పెండ పేరుకపోతుంది, ఇంకో ఓడలో వాటర్ వచ్చినాయి. మొత్తం వాటర్ పైనుంచి వెళ్ళిపోతాయి.